వరకు వచ్చి చూస్తే గురుగారు కొంచెం అమ్మాయిని పడింది 200-300 కోట్ల రూపాయలు అడిగి పనులు అడిగేసి దీంట్లో ధర్మం బలమైన హామీ ఇచ్చండి. గొర్రెలు కూడా కొట్టుకోబోయింది. ఫస్ట్ ఇదే పెట్టాం హామీల్లో మన మీటింగ్ అప్పుడు ఎవరైనా రమణన్నాడు అడిగారు దీని గురించి. ఇది అంతవరకు కన్స్ట్రక్ట్ బ్రిడ్జ్ రాజా ఇది ఒకటే కాదు, ఈదంత వరకు కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ చేయాలని ఇలా బంగతులు అడిగారు. కన్స్ట్రక్షన్ కొత్త రోడ్స్ కావాలి, టెంపుల్ కావాలని విరవాళ్ళు అడిగారు. కన్స్ట్రక్షన్ ఇండోర్ స్టేడియం బాబు ఇండోర్ స్టేడియం అడిగారా? మీరు మామూలుగా ఇలా చెప్తున్నారు. కన్స్ట్రక్షన్ వాళ్ళకి శ్మశానం కావాలని అడిగారు. చెమ్మాపురం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేబరా ప్రతి 5 మాసం సమాచారం దాని గురించి ప్రయారిటీ, దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎదురుంటే చెప్తున్నాను. మీరు జగదీశ్ గారేనండి. ఈ పొలం పక్కన పై పొలం అండి, వారు కూడా కాదండి, 2 ఎకరాల పైన ఉందండి. ఆవిడ ఈ రైతుని ఒక రైతుని ఈ వారు రైతుని ఇలా మనకి దిద్దిపోతే హైట్ అయిపోతే నీరు అకస్మాత్తుగా వచ్చేస్తేనా మన పొలాలు ములుగుతాయేమో కొంత పెద్ద తోర వేయమన్నారండి. మాకు చిన్న తోరే కాంట్రాక్ట్ లో వచ్చింది. అదే వేస్తామంటే ఆ విసుగు మీద వాళ్ళు పడిసారండి. పడితే దాన్ని అలాగే పెండింగ్ పడిపోయిందండి. అకస్మాత్తుగా సంవత్సరానికి 2 సార్లు వస్తుందండి. పెద్ద వర్షాలు వచ్చేస్తే ఎప్పుడో వచ్చినప్పుడు మాత్రం ఎలాగన్నా ఈ బిజీ వాళ్ళే కదండి కడకే ముంచుకుంటూ వస్తుంది. గడ్డారున్న పొలాలన్నీ ముంచుకుంటూ వస్తుంది. ఆ ఊపేంటి 2 రోజులు వస్తుంది అంతేండి. మళ్ళీ అప్పుడు ఇలాగ నిమ్మలంగా ఏదన్నా కొంచెం తరచుగానే పని మొదలెట్టలేక ప్రయత్నం చేస్తారు. మీరు కూడా మంచి పని తీసుకొచ్చారు. రేపు ఈ సొంతానికి కదా 10 మందికి ఉపయోగపడే పని, మంచి పని మీతో పాటు మాకు ఉపయోగపడే. అంటే కొద్దిగా తెలిసి ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ పూర్తవడానికి లేట్ అవ్వచ్చాము. కానీ పని చేయడానికి ప్రాసెస్ పూర్తయ్యాక పని చేయడానికి లేట్ అవుతుంది. ప్రాసెస్ కంటే అది కొద్దిగా ఎవరినో చెప్తాం. అక్కడ నుంచి సీఎం పేసి సీఎం గారు పేసి కలెక్టర్ గారికి వచ్చేద్దాం. సిబ్బంది లేని పని మొదలెడితే ఈ పని డిపార్ట్మెంట్ మొదలెడతాం. నమ్మకం మా నమ్మకం మా నమ్మకం. జై జనసేన నాయకత్వం నాయకత్వం. సరే ఇది శుద్ధ కట్టెత్తావో ఇక్కడ సమస్యను పూర్తిగా రాసి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము వెంటనే ఆయన దృష్టికి పట్టుకెళ్తాం. అది వెంటనే కలెక్టర్ గారికి వస్తుంది. ఈ పని పూర్తవుతూ మాకు కూడా పేరు వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారు. మా నమ్మకం ఈ పని పూర్తి అవ్వడం మా నమ్మకం. ఈ పని పూర్తి చేస్తారనే మా నమ్మకం. ఈ పని పూర్తి చేస్తారనేటువంటి మా నమ్మకం. జై జనసేన జై నాయకత్వం నాయకత్వం. జై జనసేన జై జనసేన.
బాబు గారు ఎలా బాబు గారు ఇటు మరెడ్డి గారు అయ్యా జరిగి తీరుతుంది కానీ మీరు దీక్ష విరమింపు చేస్తారని మళ్ళీ బట్టి మనవాడికి ఇచ్చండి. నాకు లేటెస్ట్ అలా పోతున్నామండి ఇటు నుంచి అలా పోతున్నామండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్. మరి 15 సంవత్సరాల నుంచి చేయలేకపోయారు కదా, అప్పుడేమో మీరేమో కూర్చున్నారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ అయినా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంచారు కదా, ఆ నమ్మకం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి పని పూర్తి చేస్తాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే రావడం మన అదృష్టం. ఎంత పెద్ద పనులు అవుతున్నాయో మీకు ఎంత చూడండి. 5 సంవత్సరాలు పూర్తి ఈ బ్రిడ్జి అవుతుంది టైం పడుతుంది. నన్ను కూర్చున్నారా? ఇవాళ నేను జిల్లా ప్రెసిడెంట్ జనసేన సేవ చుట్టుకుంటే ఇల్లు సమస్య తెలుసుకొని మమ్మల్ని ఎంత వస్తున్నారు. నేను కాబట్టి ఇంకా నాకన్నా పెద్ద పెద్ద సమస్య అయితే ఆయన వచ్చాను. ఆయన రాష్ట్రం అంతా తిరగాలి కదా, వెళ్తామమ్మ తల్లి. రైతులు కూడా ఇది 15 సంవత్సరాలు పైబడి దొంతమూరు జగ్గంపేట మధ్యలో శుద్ధగడ్డ ఏటి మీద ఈ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతా ఉన్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ఇది 15 సంవత్సరాల క్రితం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే 3 శాసనసభ్యులు 3 టర్మ్స్ చేయడం జరిగింది. అలాగే గత ఎంపీలు కూడా ఉండటం జరిగింది. మరి వారు ఎవరు కూడా ఈ సమస్యని పెద్ద పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దృష్టికి దీన్ని సమస్యను తీసుకువెళ్తే త్వరితగతిన పని పూర్తవుతుందనేటువంటి నమ్మకంతో ఇక్కడ దొంతమూరు వెల్దుర్తి ఈ చిన్నజగ్గంపేట గ్రామంలో ఉన్నటువంటి యువత మరి కొంతమంది రైతుల్ని తోడ్పాటుతో ఇక్కడ నిరసన దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ నిరసన దీక్ష శిబిరానికి వచ్చి మేము అడిగినప్పుడు వారందరూ చెప్పేది ఒకటే మాట, ఈ సమస్య మేము ఏదో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకువెళితే ఈ సమస్య పూర్తవుతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ రోజు మేము ఇక్కడ ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇది మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి త్వరితగతిన తీసుకువెళ్లాలని వారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికే ఇది జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజా అవసరాలను తీర్చే మంచి ప్రభుత్వంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అక్కడ విజనరీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పేద ప్రజలకు గాని, బడుగు బలహీన వర్గ ప్రజలకు గాని, రైతులు పక్షపాతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ప్రజా అవసరాలు తీర్చడంలో ముందుండేటటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్లడానికే జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను గాని, ఈ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు గాని ఇక్కడ ఉన్నటువంటి దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది. వీరు ఏదైతే అడుగుతా ఉన్నారో ఈ డిమాండ్ గాని, కోరిక గాని, ఇది చాలా అవసరమైనటువంటి కోరిక. ప్రభుత్వం ఖచ్చితంగా వీరి యొక్క కోరికను తీర్చవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడే మేము మా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎమ్మెల్సీ అయినటువంటి పిడుగు హరిప్రసాద్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లటం, వారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి
ఈ సమస్యను తీసుకెళ్ళమని చెప్పినప్పుడు వారు మాకు ఒకటే చెప్పడం జరిగింది, అర్జెంటుగా రిప్రజెంటేషన్ ఒకటి మాకు పంపించండి ఆఫీస్కి. దాన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి ఎండార్స్ చేసి ఈ సమస్య ఏ విధంగా అర్జెంటుగా పూర్తవుతుందో దీనికి పరిష్కారం చూడమని కలెక్టర్ గారికి ఆదేశాలు పంపిస్తామని ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము వీరి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి డిప్యూటీ సీఎం గారి ఫేసీకి పంపించడం. తర్వాత ఈ పనికి చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఇక్కడ ఏదైతే కొంతమంది ప్రైవేటు రైతులు ఉన్నారో, కొంతమంది అందరు రైతులకు అవసరం 2-3 రైతులు వారి ఇది ఏమైనా కడితే ఇక్కడ నీరు వారి పొలాలు ముంచేస్తుందేమో అనేటువంటి కొంత అనుమానంతో ఉన్నారు. వారు కూడా ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వారు కోర్టుకు వెళ్ళటం జరిగింది. వారితో కూడా మాట్లాడి వారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని ముందు ఎక్కడ ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ లేట్ అవుతుంది అనేటువంటిది మాకు తెలుస్తూ ఉంది. వారితో మాట్లాడిన తర్వాత వారి సమస్య పరిష్కారం ముందుగా చేసి తర్వాత ఈ ప్రజా సమస్యని పూర్తి చేస్తామని ఖచ్చితంగా ఇది ఈ టర్మ్లోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీకు ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జనసేన.